నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో గెలిచిన తర్వాత తెలంగాణకు వచ్చారు. సో ఇది ఖచ్చితంగా ఒక ఎన్నికల సభనే తలపించిందని చెప్పాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు కాలం చెల్లింది. ఇక ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ వైపే. భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతంలోనే 200కు పైచిలకు స్థానాలను గెలుచుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరేసింది. ఇక్కడ కూడా తెలంగాణలో రాబోయేది భారతీయ జనతా పార్టీ అంటూ అటు క్యాడర్లోతో పాటు ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి కూడా గట్టి కౌంటర్లు ఇస్తూ మోడీ ఉపన్యాసం సాగింది. దీంట్లో భాగంగా ఈసారి ఖచ్చితంగా బీజేపీ అంటే చెప్పి చేస్తోంది. ప్రతి రాష్ట్రంలో కూడా పశ్చిమ బెంగాల్లో గెలుస్తాం, పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ టార్గెట్ అన్నప్పుడు బీహార్ ఎన్నికల సమయం, బీహార్ ఎన్నికలు జరుగుతున్నటువంటి టైంలోనే నెక్స్ట్ మా టార్గెట్ పశ్చిమ బెంగాల్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో గెలిచారు. సో ఇప్పుడు మా టార్గెట్ తెలంగాణ అంటున్నారు. బట్ తెలంగాణలో అంత సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయా? పశ్చిమ బెంగాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం లేదు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. కేసీఆర్ ఇప్పుడే యాక్టివ్ మోడ్లోకి వచ్చినట్టుగా కనిపిస్తోంది. రేపు కూడా ఫామ్ హౌస్లో కార్యకర్తలతోటి, కీలక నాయకులతో సమావేశం కాబోతున్నారు. సో ఇక్కడ త్రిముఖ పోటీ ఉండబోతోందా? మోడీ వచ్చిన తర్వాత ఒక ఎలక్షన్ వాతావరణం మాత్రం ఇప్పటికే వచ్చేసినట్టు కనిపిస్తోంది. బీజేపీ క్యాడర్లు కూడా ఉత్సాహం కనిపిస్తోంది. బట్ సాధ్యాసాధ్యాలు ఏమున్నాయి? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యూహాలేంటి? కేసీఆర్ ఉన్నాక, కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలంతా భారతీయ జనతా పార్టీ వైపు చూసేటువంటి పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయా? మాట్లాడదాం. బండా రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే. ఇస్ ఇట్ పాసిబుల్ అంటే నేను ఇందాక ఒక కంపారిజన్ చెప్పాను. పశ్చిమ బెంగాల్లో అక్కడ పరిస్థితులు వేరు. వాస్తవానికి అక్కడంతా ఒక మాఫియా రాజ్యం నడుస్తోంది, గూండా రాజ్యం నడుస్తోంది, హత్యల రాజ్యం నడుస్తోంది. అట్లాంటి రాజ్యంలో ప్రధాన ప్రతిపక్షం నుంచి అధికారంలోకి రావడానికి చాలా వ్యతిరేకతలు ఉన్నాయి. బట్ కమింగ్ టు తెలంగాణ విషయంలో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? తెలంగాణలో కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. సో ప్రస్తుతానికి ఇప్పుడు యాక్టివ్ మోడ్లో ఉన్నారు. రేపు కూడా ఫామ్ హౌస్లో సమీక్ష సమావేశాలు నిర్వహించబోతున్నారు. సో పోటీ ఎట్లా ఉండొచ్చు? బీజేపీ ముందున్నటువంటి వ్యూహాలు ఏంటి? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే. 2 విషయాలు మాట్లాడుకోవడం అంటే ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా వస్తున్న రిజల్ట్స్ చూస్తే మన అంచనాలు తలకిందులు చేస్తూ అనేక రకాలుగా వస్తున్నాయి రిజల్ట్స్ చూసినాం మనం కదా. ఏది కూడా ఒక పుదుచ్చేరి తప్ప మిగతా ఈ 4 పంచతంత్రంలో ఈ 4 రాష్ట్రాల రిజల్ట్ చూడండి, ఎవరికి అంచనాలకు అందినాయి. ఒకరో ఇద్దరో చెప్పిండ్రు, అవి వరంగా మనకు మాది మై ఇండియా యాక్సెస్ ఒకరు, ఏది మన తమిళనాడు రిజల్ట్స్ కానీ పశ్చిమ బెంగాల్ రిజల్ట్స్ అయితే మేము చెప్పలేకపోతున్నాం. ఇదే మై ఇండియా యాక్సెస్ విజయ్ గెలుస్తారు గంటాపదంగా చెప్పిన వాళ్ళు 120 సీట్ల దాకా వస్తాయన్న వాళ్ళు పశ్చిమ బెంగాల్లో మేము అంచనా వేయలేకపోతున్నాం అని చూసింది కదా. అంటే ఒక రకంగా అది కూడా కరెక్ట్. అంచనా వేయలేనంత రిజల్ట్స్ వస్తున్నాయని వాళ్ళకి అర్థమైంది కదా. కనుక అక్కడ 207 సీట్లు వస్తాయని ఎవరు అనుకోలేదు పశ్చిమ బెంగాల్ బీజేపీకి కదా. కానీ నవీన నాపచండి పడుతుంది అనుకున్నాను. ఎందుకంటే 3 నుంచి 77, 77 నుంచి 207 దాకా పోతే ఎవరు అనుకోలేదు. ఇది కూడా నేనేమంటాను, తెలంగాణలో ఇవాళ 2 రకాలుగా ఆయన పర్యటన, మోడీ పర్యటన చూడాలి. ఒకటేమో మనకు నమో తెలంగాణ, రెండోదేమో అబ్కాబాద్ బీజేపీకి సమస్య లేదు, అబ్కాబాద్ చాలా పార్ అయిపోయింది, తెలంగాణలో బీజేపీ అనేది వాళ్ళు నినాదాన్ని పెట్టుకున్నారు. దానికి దీర్ఘకాలిక వ్యూహం అవలంబిస్తున్నారు. బీజేపీని తక్కువ అంచనా వేస్తే మనం నష్టపోతాం అంటే మొదటి నుంచి కూడా ఈ దేశంలో ఈ కాషాయీకరణ మొత్తం అంతా కాషాయ జెండా 22 రాష్ట్రాలు ఎగరడానికి కారణం ఏంటంటే ఒక ప్లాన్ గా పోతున్నారు. ఇంకోటి, ఎక్కడ కూడా గతంలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఎంత నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు అంతకంటే ఎక్కువగా నిబద్ధతతో వాళ్ళ బీజేపీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. సమస్య వాళ్ళు నాది ఈ మొత్తం ఈ క్యాండిడేట్ ఎవరు. వాస్తవానికి ఆ ఉత్సాహం కూడా కనిపిస్తోంది. ఒక్కొక్క ఎలక్షన్ కు హర్యానా తర్వాత ఢిల్లీ, ఢిల్లీ తర్వాత పశ్చిమ బెంగాల్, పశ్చిమ బెంగాల్ తర్వాత ఇప్పుడు పంజాబ్ కూడా ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. సో ఈ ఉత్సాహం కూడా తెలంగాణ కార్యకర్తల్లో ఖచ్చితంగా బలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి శ్రీకాంత్ గారు, తెలంగాణ మొదటి నుంచి కూడా బీజేపీ అస్సలు లేకుండా లేదు కదా. ఆంధ్రప్రదేశ్ అనుకోండి, తోక పార్టీగా ఉన్నది. ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ లో మీరు తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో కానీ మీరు ఎవరైనా సాంప్రదాయ పార్టీతో పొత్తు పెట్టుకున్న మాత్రమే ఆ సీట్లు వచ్చినాయి. కానీ తెలంగాణ అట్లా కాదు. ఏ పార్టీ లేకముందు కాంగ్రెస్ వర్సెస్ మామూలుగా ఉన్నప్పుడు కూడా, కమ్యూనిస్ట్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ బీజేపీ గెలిచి పెట్టింది కదా. మీకు దత్తాత్రేయ గారు ఎన్నిసార్లు గెలిచింది సికింద్రాబాద్ తెలుసు కదా మీకు. అట్లానే కరీంనగర్ నుంచి విద్యాసాగర్ గెలిచారు కదా. అంతేందుకు నిన్ననే మోడీ ప్రస్తావించారు, దేశంలో 2 పార్లమెంట్ సీట్లు గెలిస్తే అది హన్మకొండ ఒక సీటు.
అవును. హన్మకొండ నియోజకవర్గం ఇది తెలియదు కాదు మీ జిల్లా కనుక వాస్తవానికి ఇది ఒక హన్మకొండ ఫౌండేషన్, ఆ గెలిచింది. ఫౌండేషన్ వదిలిపెట్టారు చాలా కాలం. అందుకనే ఉమ్. హన్మకొండ గెలిచింది. అట్లాగే మనకు పరకాల నియోజకవర్గం ఎన్నిసార్లు బీజేపీ గెలిచింది. అంతేందుకు వరంగల్ మేయర్ రాజేశ్వరరావు గారు, నా మిత్రుడు అవును, అవును, రాజేశ్వరరావు గారు మేయర్ గా డైరెక్ట్ ఎలక్షన్స్, అది ఇండైరెక్ట్ ఎలక్షన్, డైరెక్ట్ ఎలక్షన్స్ లో బీజేపీ వచ్చింది. అది ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటే ఏదో తారుమారు చేసి సీట్లు ఎట్లు చేయొచ్చు, కానీ అట్లా డైరెక్ట్ ఎలక్షన్స్ 2002లో రాజేశ్వరరావు గారు అయ్యారు, చూస్తున్నాం కదా. ఉమ్. అంటే మహబూబ్ నగర్ నుంచి మరి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్ నగర్ ప్రాపర్ గెలిచిండా లేదా అవును. అంతకుముందు. అట్లాగే ఎండల లక్ష్మీనారాయణ మనకు డి శ్రీనివాస్ ఓడించి అక్కడ గెలిచిండా లేదా. అవును. ఇటీవల పరిణామాలు ఏం చేస్తే పాత చెప్తున్నాను అంటే తెలంగాణలో బీజేపీ మొదటి నుంచి పట్టున్నది. అసలు కాంగ్రెస్ వాళ్ళు మధ్యస్థవాదులు, అటు ఏబీవీపీ ఇటు నక్సలైట్ ఎన్నిసార్లు కొట్టుకోలే, ఆర్ఎస్ ఏబీ ఎందుకు ఎన్నిసార్లు కొట్టుకోలే. కనుక నేను ఏమంటున్నా అంటే బేస్ లెస్ అయితే మాట్లాడతలేదు, బేస్ ఉన్నది. కానీ మూడు ముక్కల ఆటలో ఏమవుతుంది అనే దానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రేపు ఫస్ట్ వీళ్ళు చేసిందంటే అసెంబ్లీ ఎన్నికలు కాదు, ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికలకు ఇంత ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. రేపు వచ్చి మన జిహెచ్ఎంసీ ఎన్నికలు చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మొదటి 2016 ఎన్నికలకు 2001 చూడండి ఎంత ఎంత తేడా వచ్చిందో. 2016లో 3-4 సీట్లు కూడా గెలడు, 1-2-3 సీట్లు గెలుచుకుంది 2016 ఎన్నికల్లో. ఆనాడు టీఆర్ఎస్ ఏమి రావనుకుంటే 99 సీట్లు వచ్చింది, 100కు 100 అన్నారు, ఒకటి తక్కువ వచ్చింది. కానీ 2021 చూడండి, మన మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ చూడండి 48 సీట్లు గెలుచుకుంది బీజేపీ. అందుకనే నవ్వుతే లాభం లేదు. మనం ఖచ్చితంగా ఇవాళ బీజేపీ ఉనికిని గమనించకుండా వీళ్ళందరూ ఏం చేసినా నష్టం అంటున్నాను. పశ్చిమ బెంగాల్ ఫలితాలు రావడానికి అంటే సార్ గతంలో అంటే 48 సీట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ కు ఇప్పటి గ్రాఫ్ కు చాలా తేడా ఉంది. మధ్యలో ఒక అసెంబ్లీ ఎన్నిక జరిగింది, మధ్యలో లోక్సభ ఎన్నిక జరిగింది. సో అసెంబ్లీ ఎన్నికల్లో కొంతవరకు గెయిన్ అయినా కానీ లోక్సభ ఎన్నికల్లో సగానికి సగం వచ్చినా కానీ సో ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి. అధ్యక్ష మార్పిడి జరిగింది. సో ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది, ప్రజల్లోకి దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. బట్ ఇట్లాంటి టైంలో అంటే నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ అవునన్నా కాదన్నా వాస్తవంగా యాక్టివ్ మోడ్లోకి వచ్చిందని చెప్పాలి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ భారీ ఓటమి ఏం చేయలేదు. వాళ్ళ ఓటు బ్యాంకు వాళ్ళకు యాజ్ ఇట్ ఈజ్ ఉంది. కాకపోతే కొంత ఎక్స్ట్రా 25,000 ఓట్లు వచ్చాయి కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీదే కొంత హవా ఉండేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే మళ్ళీ జూబ్లీహిల్స్ గెలిచినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉంటుందనుకోరా, లేదంటే మళ్ళీ బీజేపీ ఆ పాత వేవ్ ని మళ్ళీ సృష్టించేటువంటి పరిణామాలు ఏమైనా చూడొచ్చా? జిహెచ్ఎంసీలో కానీ రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ కొత్త సీన్ చూడబోతున్నాం మనం. బీజేపీ అభిమాని కాదు నేను, కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాడిని. నేను ఒక రెండు అంటున్నాను. ఒకటి ఏంటంటే ఇక్కడ మన హిందూ పోలరైజేషన్ ఓట్స్ పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి తెలంగాణలో. పెరగడం వల్లనే మీరు చూడండి, ఎన్నడో 5 సీట్లకు పరిమితమైన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని 2014 తెలంగాణ విభజించబడదని చెప్తున్నారు. 2014 5 సీట్లకు పరిమితమైంది, ఒక్కటే వచ్చింది. 2018కి వచ్చే వరకు ఒకటే అయింది బీజేపీ. కారణం ఏంటంటే పొత్తు లేదు కనుక. పొత్తు లేకున్నా మనకు రాయలసీమ గెలిచారు. 2018కి వచ్చే మంత్రి 23కి వచ్చే కాలం చూడండి, మరి పొత్తు పెట్టుకోవడం లేకుండా కూడా వాళ్ళు 8 సీట్లు అసెంబ్లీ గెలుచుకున్నారు. ఆ తర్వాత పార్లమెంట్ 8 సీట్లు గెలుచుకున్నారు కదా. గ్రాఫ్ పెరుగుతుందా లేదా? దానికి కారణం ఏంటంటే ఈ రెండు సెక్యులర్ పార్టీల మీద ఓట్లు చీలిపోతున్నాయి. రేపు అంటున్నాను. ఇప్పుడు మెల్లమెల్లగా ఆ వైపు వస్తున్నది. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన ఓట్లు చీలిపోతే ఎవరు నామపడతారు? పశ్చిమ బెంగాల్ జరిగితే జరుగుద్ది అంటున్నాను. ఇదే పోరాటం కొనసాగుతుంది. కానీ తెలంగాణ పరిస్థితి వేరు, వర్గ పోరాటం ఉంటది, కుల పోరాటం తక్కువ, ఒక రకంగా అవన్నీ మీకు తెలుసు. కానీ ఏమంటున్నానంటే ఈ వైపు పోతే ఒక మతం పరంగా చీలిపోతే రేపు ఎందుకు గెలిపియొద్దు, ఒకసారి బీజేపీకి ఎందుకు ఛాన్స్ ఇవ్వద్దు అనే మాట వస్తుంది అనుకోండి. సో అంటే మీరు అనే మాట ఎందుకు బీజేపీకి ఒక ఛాన్స్ ఇవ్వద్దు అని అనుకుంటే, ఇప్పటికే ఎందుకు కాంగ్రెస్ కి ఒక ఛాన్స్ ఇవ్వద్దు అనుకుంటేనే ప్రజలు కాంగ్రెస్ మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసారు. మళ్ళీ అట్లాంటి ప్రయోగం బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ కాకుండా బీజేపీకి ప్రజలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా అన్నది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ మేనియా వచ్చేసింది తెలంగాణలో. తమిళనాడులో జరిగే ఫలితాలు ఇక్కడ దొరుకుతాయి అంటే ఒకసారి 10 ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం, 5 ఏళ్ళు వీళ్ళకి అవకాశం ఇచ్చినాం. అందుకని వాళ్ళు ఏమన్నారు, అది అవినీతి పాలన, అసమర్థ పాలన అంటున్నారు. బీజేపీ ఏమి విమర్శిస్తుంది, అది అవినీతి పాలన, ఇది అసమర్థ పాలన అంటున్నారు. చాలా మంది మిత్రులు నాకు బీజేపీలో ఉన్నారు, మన కాంగ్రెస్ లో ఉన్నారు, బీఆర్ఎస్ లో చాలా దగ్గర మిత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా ఒట్టు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కొందరు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఈసారి బీజేపీ వస్తేమో సార్ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళల్లో కూడా ఓటు ఉన్నది, మా వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఎంఐఎంతో అంటగాగుతున్నారు. కేసీఆర్ చేసిన పని అదే. ఇవాళ రేవంత్ రెడ్డి నేను ఒప్పుకున్నా, ఎందుకంటే అధికారిక కార్యక్రమాలు పోవాల్సిందే, అడగాల్సిందే, అడిగింది అమ్మాయినే పెట్టదు, చాలా కరెక్ట్. అసలు విషయమంతా నిన్నంతా 4-5 టీవీలో చర్చ అంతా శ్రీకాంత్ ఏం జరిగింది, ఏది నా వైపు పేరుండేనే కదా కదా మేర సాత్యలో అనేది
కేసీఆర్ పెద్ద తప్పు ఏం చేసిందంటే అధికారిక కార్యక్రమాల్లో కూడా ప్రధానమంత్రి ఎదుర్కోపోలేదు, తప్పు అంటున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి చేసింది మన బడే బాయ్ చోటే బాయ్ అన్న కరెక్టే, ఇవాళ అడగడం అక్కడికి పోయి అడిగేసినా కరెక్టే అంటున్నాను నేను. అంటే ఆ మాట పెద్ద రాజకీయంగా చర్చ అయితే సోషల్ మీడియాలో జరిగింది, కానీ రాజకీయ పరమైనటువంటి చర్చలాగా నాకు అనిపించలేదు. ఏదో సరదాగా మాట్లాడుకున్నటువంటి మాటలే. రెండు ప్రభుత్వాలు ఇవాళ మనకు యూనిటరీ అండ్ ఫెడరల్ రాజ్యాంగం ఉన్నది. మనకు ప్రధానమంత్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి పోకపోవడం ఎంత నేరం? ఖచ్చితంగా పోయిండు, మాట్లాడిండు, దానికి ఆయన సమాధానం ఇచ్చిండు, చలోక్తికి ఆయన మంచి సమాధానం ఇచ్చిండు, అది పక్కన పెట్టాలి. ఏమంటే అంటే ఇవాళ వాటి 2 పనులు పెట్టుకొని వచ్చింది ఇవాళ మన మోడీ గారు వచ్చింది 2 పనులు. ఒకటి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల నుంచే విజయ పరంపర మొదలు కావాలి, నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇవాళ మనకు తెలంగాణలో బాగా గట్టిగా వేయాలంటే అసెంబ్లీ ఎన్నికలు వేయాలంటే ఇప్పటి నుంచే పునాది వేసుకోవాలని వచ్చిండు అంటున్నాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే మోడీ ఆశించినంత బీజేపీ పనిచేస్తలేదు అంటున్నాడు. మోడీ మానియాతోనే 8 పార్లమెంట్ సీట్లు గెలిచింది, మోడీ మానియాతోనే 8 అసెంబ్లీ సీట్లు గెలిచింది. రేపు పొద్దున వీళ్ళందరూ కేసులు ఆడుకున్నా ఎవరికి వాళ్ళు 3 వర్గాలు తెలియదే ఉంది. బీజేపీలో 3 వర్గాలు పనిచేస్తున్నాయి. అందుకని ఏ వర్గానికి అతిథులైనా రామచంద్రరావు గారిని పెట్టారు కదా, చూసినాం కదా మనం. నిజంగా చెప్పాలంటే ట్విట్టర్ పర్సన్ ఆయన అజాత శత్రు, పెద్ద సమస్య లేదని. ఎవరిని పెట్టినా, బండి సంజయ్ని పెట్టినా కష్టమవుతుండే, ఈటల రాజేంద్రని పెట్టినా కష్టమవుతుండే. కనుక వీళ్ళని కలిపే ప్రయత్నం కూడా చేసే దానిలో వచ్చింది అనుకుంటున్నాను నేను. మోడీ సమస్య లేదు ఇవాళ. బట్ ఈ లెక్కను చూసుకుంటే సార్ మనం సరే ఇప్పుడు నాయకత్వాన్ని మాట్లాడుకుందాం ఒకవైపు, ఇంకోవైపు పశ్చిమ బెంగాల్ని మళ్ళీ ఒకసారి కంపేర్ చేద్దాం. పశ్చిమ బెంగాల్లో ఫస్ట్ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగి ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది. సో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ 2.5 సంవత్సరాలు సరిపోతుందా అన్న ప్రశ్న కూడా అయితే కనుక, ఇక నుంచి స్టార్ట్ చేస్తే మరొక దఫాలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా అన్నది ఇంకొక పాయింట్. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, బీసీ ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, అట్లీస్ట్ బీసీ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుని కూడా చేయలేరు అన్నది అవునన్నా కాదన్నా ప్రజల్లో ఉంటుంది, కార్యకర్తల్లో కూడా ఉంది. ఈవెన్ అధ్యక్ష నిర్ణయం వరకు కూడా చాలా మందికి సస్పెన్సే. రాజసింగ్ అప్పుడు అన్నారు, మీరు కేంద్ర కమిటీ నిర్ణయిస్తే పని నడుస్తుంది, రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే రబ్బర్ స్టాంప్ లా ఉండిపోతారని చెప్పేసి. మళ్ళీ కిషన్ రెడ్డి హయాంలోనే బీజేపీ నడుస్తుంది అన్నటువంటిది ఒక చర్చ నడుస్తుంది. బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ నాయకత్వంతో ఈ 2.5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి సాధ్యమా? 2 మాటలు చెప్పుకోవాలి. ఒకటి ఏంటంటే బీసీ నాయకత్వం తీసేసినాడు విమర్శ పని సంజయ్ తీసేసినాడు, నేను కూడా అన్న సమస్యలే తప్పు చేసినాను, పరిగెత్తక వాడి కాలంలో అట్టబెట్టిందని చెప్పి. కానీ కిషన్ రెడ్డి పెట్టిన దానికి ఇప్పుడు రామచంద్రరావు పెట్టిన దానికి పెద్ద తేడా ఏం రాదు. ముఖ్యమంత్రి కనుక నినాదం కనుక కరెక్ట్ తీసుకుంటే ముఖ్యమంత్రికి అర్హులైన 3 ఉన్నారు. ఇప్పుడు బండి సంజయ్ ఉన్నారు, ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, ఇంకా కొందరు మిత్రులు ఉన్నారు. ఇది మన బీజేపీలో ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఎంపీలు అయిన వాళ్ళు, లేకపోతే కొంత కీలకంగా ఉన్నవాళ్ళు 2-3 అయితే నాయకులు ఉన్నారు కదా బీజేపీలో. కృష్ణయ్య గారు కూడా బీజేపీలో ఉన్నాడు కదా ఇప్పుడైతే, కదా బీజేపీ ఎంపీ కదా ఆయన. అందుకని సమస్య లేదు. రేపొద్దున బీజేపీ నిజంగా నాయకత్వ అధికారంలోకి వస్తే బీసీలకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేస్తున్న నమ్మకం అయితే కలుగుతుంది ప్రజలకు. ఒకటి. రెండోది, అసలు ఇవన్నీ పక్కన పెడితే హిందూ ఓట్ల పోలరైజేషన్ పెద్ద ఎత్తున జరుగుతుంది. చాపకింది నీరులాగా. శ్రీకాంత్, నేను ఇళ్ళకి పేరెంట్ల గురించి చూస్తుంటా కదా, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఈసారి నష్టమైంది బీజేపీకి వేస్తే ఏంది అనే మాట మాట్లాడుతున్నారు అంటున్నాను. విసిగిపోయిందా ఏమైంది తెలియదు నాకు. కానీ ఒక రకంగా ఇప్పుడు మన హేట్ పోస్టింగ్స్ అన్ని కూడా రకరకాలుగా పోస్టింగ్ చూస్తుంటే ఇవన్నీ కూడా మెల్లమెల్లగా హిందూ ఓట్ల పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ ఈ చావరేవో తెలుసుకుంటారు. బీజేపీ ఈసారి 2028 లాస్ట్ కానీ 29లో జరిగే ఎన్నికలలో అధికారం రాకపోతే మళ్ళా ఇదే వాయిదా పడుతుంది కదా. అందుకని మోడీ ఇప్పటి నుంచి చేస్తున్నారు. సమయం సరిపోతుందా అన్నారు కదా, ఖచ్చితంగా సరిపోతుంది అంటున్నారు. ఎందుకంటే మధ్యన ఒక లిట్మస్ టెస్ట్ నడుస్తుంది కదా. రేపు మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, మున్సిపల్ ఎన్నికలు పెద్దగా రాలేదు. కానీ జిహెచ్ఎంసీ ఎన్నిక కీలకమైంది. ఎందుకంటే 4 పార్టీలు పోట్లాడతాయి ఇక్కడ జిహెచ్ఎంసీలో. 4 పార్టీలో ఒక ఫ్రాక్సీ పార్టీ ఏంటంటే ఎంఐఎం, ఇటు పక్కన కాంగ్రెస్ తో కలిసి ఉంటుంది, లేకపోతే బీఆర్ఎస్ తో కలిసి ఉంటుంది. కనుక ప్రజలకు కోపం వస్తుందా రాదా? సార్ మీరన్న 4 పార్టీలకు ఇంకొకటి యాడ్ ఆన్ కొంత డౌట్ కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షెడ్యూల్లో అనుకోకుండా తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిశారు. అక్కడే చంద్రబాబు నాయుడు కూడా కలవడం జరిగింది. సో పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కలిసి ప్రధానమంత్రిని కలిశారు. ప్రధానమంత్రి వచ్చింది కూడా తెలంగాణలో బీజేపీని బలపరచడానికి. సో జిహెచ్ఎంసీ ఎన్నికలు ముందే ఉన్నాయి. రానున్న కాలంలో గతంలో జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో తెలుగుదేశం పార్టీ పక్కకు తప్పుకుంది, జనసేన ఇండైరెక్ట్ మద్దతు ఇచ్చింది భారతీయ జనతా పార్టీకి. బట్ ఇప్పుడు అలాంటి పరిణామాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? టీడీపీ ఓటు బ్యాంకు హైదరాబాద్లో ఉంటుంది, జనసేన ఓటు బ్యాంక్ కూడా అవునన్నా కాదని ఇక్కడ ఉంటుంది. నేను కావాలని వాటిని ఇగ్నోర్ చేసినట్టు కావాలని. అది కనుక పెడితే బీజేపీకి ఉన్నంత ఆత్మహత్య సదృశ్యం ఇంకోటి ఏం లేదు అంటున్నాను. టీడీపీని జనసేనని ఏమాత్రం కలుపుకొని తెలంగాణ వాదం ఇంకా బలపడుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా బీజేపీని పక్కన పెడతారు అంటున్నారు. అందుకని చాలా ఉపాయంగా మీరు మద్దతు ఇస్తా అంటే కూడా ఆనాడు
తెలుగుదేశం జెండాలు ఎగిరినాయి. తెలుసు కదా మీకు, మన మాగంటి గోపినాథ్ చనిపోయిన తర్వాత మన పార్టీ అభ్యర్థి పెట్టినప్పుడు చూసారు కదా మీరు. అవును అవును అందుకనే చాలా అంటే తెలుగుదేశం ఏ మాత్రం అవకాశం ఉన్నాయి. బీజేపీ వాళ్ళు ఆనాడు కొంచెం వ్యతిరేకించి ఫస్ట్ డే కనపడే, తెల్లారి నుంచి తెలుగుదేశం జెండాలు కనపడలేదు. తెలుసు కదా మీకు. అవును ఇది ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అది కరెక్ట్ అంటున్నాను నేను. ఇప్పుడు వాళ్ళ ఉనికిలు వాళ్ళ ఓట్లే అంటలేదు నేను. తెలుగుదేశం ఓట్లు ఉన్నాయి కానీ అవి ఆల్రెడీ ఏమైంది, రేవంత్ రెడ్డి వల్ల కొత్త కాంగ్రెస్ చీలిపోయినాయి. కాంగ్రెస్ మన ఇటు పక్కన రేవంత్ మన కేసీఆర్ వాళ్ళు ఇటు చీలిపోయినాయి. గతంలో ఇప్పుడు కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చిండు, అది మొదలు కాంగ్రెస్ తర్వాత టీడీపీ, 30 ఏళ్ళు టీడీపీ కదా. అందుకని ఇక్కడ సమస్య లేదు. మీరు ఏదైనా సరే బీజేపీకి గనక తెలుగుదేశము జనసేన తోడైద్దని తెలుసుకుని తెల్లారి బీజేపీ పతనం మొదలైద్ది అంటున్నాను ఇక్కడ. నేను వాళ్ళ మీద కోపంతో అంటలేదు. రేపు తెలంగాణలో 3 ఆఫ్ ది తెలంగాణ స్టేట్ అది ఉన్నది. మీరు కనుక వాళ్ళు నిజంగా చెప్పానంటే ఇది కూడా నష్టమే. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నారు కనుక, హైదరాబాద్ లో ఉన్నారు కనుక పవన్ కళ్యాణ్ లేకుంటే ముఖ్యమంత్రి కలిసి వచ్చిండు చంద్రబాబు నాయుడు గారిని, కానీ వాళ్ళని కలవదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి, లేకుంటే ఢిల్లీకి పిలిపించుకోవాల్సి ఉండే. ఇక్కడ కలవడం వల్ల రేపు నీ సంకేతం ఇచ్చింది కదా, ఈ సంకేతం బీజేపీ నష్టం చేస్తుంది. మీరు అన్నది కరెక్ట్, సమస్య లేదంట. ఇక్కడ కలవడం వల్ల బీజేపీకి నష్టం చేస్తుంది. అంత ఒకటేలా రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్ళీ వచ్చేసినాయి, పెత్తనం అంతా ఆంధ్రదే అని చెప్పి రేపు పొద్దున బీఆర్ఎస్ చేయడానికి వీలుంటది అంటున్నా. రేవంత్ రెడ్డి మోడీ ఒకటే ఇప్పుడు నేనటి మాటతోని. దాంతో పాటు తెలుగుదేశం రాజకీయాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, బీజేపీ ఏమో ఇటు పక్కన వీళ్ళంగా మన పవన్ కళ్యాణ్ అక్కడి చేసుకుంటుంది. మొత్తం మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ పరిస్థితిలో అది వస్తున్నది అని బీఆర్ఎస్ ప్రచారం గ్యారంటీ చేస్తాడు. అప్పుడు అర్థమైంది. అందుకని ఒకవేళ నేను చెప్పే అందుకే 4 పార్టీలు అన్న. ఎందుకంటే రేపు జిహెచ్ఎంసీ లో చూడండి, మొన్నటి రిజల్ట్ 2021 చూడండి. 2021లో 48 సీట్లు మనకు బీజేపీ, 44 సీట్లు ఎంఐఎం, అంతే సీట్లు మళ్ళా ఇటు పక్కన వాటర్ బీఆర్ఎస్ 3 పార్టీలే పంచుకున్నాయి అన్నాడు. కాంగ్రెస్ లేదు. ఇప్పుడు 4వ చేరింది. 4వ చేరితే ఎవరికి లాభం అవుతుంది? హిందువుల ఓట్లు వీళ్ళందరూ చేర్చుకుంటలేరు, బీజేపీకి హిందువుల ఓట్లు పడే ఉంటది. అప్పుడు ఎంఐఎం కు మన బి టీం లాగా కాంగ్రెస్ ఉంటుందా లేకుంటే బీఆర్ఎస్ ఉంటుందా అంటే బీఆర్ఎస్ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ తో అంటగా ఉంటుంది కదా ఇప్పుడు ఎంఐఎం. కనుక కాంగ్రెస్ ఎంఐఎం ఒకటి అని బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తారు. అప్పుడు ఏమైతుంది, సెక్యులర్ ఓట్లు అన్ని పక్కన పోయి ఇప్పుడు ఏమైంది అంటే మొత్తం హిందూ పోలరైజేషన్ వల్ల బీజేపీ లాభమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో ప్రచారం చేస్తారు కాబట్టి బీజేపీ దీన్ని ఆయుధంగా మలుచుకుంటది ఈసారి ఎన్నికల్లో. అందుకని నేను కాంగ్రెస్ ఎంత తీవ్రంగా విమర్శించిండు మోడీ గారు. ఇప్పుడు ముస్లిం మావోయిస్ట్ కాంగ్రెస్ అన్నాడు, అన్నాడు. అంత తీవ్రంగా విమర్శించిన సమస్య లేదండి. విధాన పరంగా మోడీ ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటాడో అంత తీవ్రంగా ఉంటాడు అంటున్నాను. నిజంగా అనుకున్నాము. దీంట్లో ఇంకొక అంశం కూడా మనం చర్చించాలి. ఎందుకంటే లోక్సభ ఎన్నికల తర్వాత ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అన్న కాడ నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ సంపాదించుకున్న దానికంటే కూడా దానికి రెట్టింపు బీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికలు సాధించుకుంది. ఆ తర్వాత ఏకంగా మున్సిపల్ చైర్మన్ పీఠం కోసమే టగ్ ఆఫ్ వార్ పోటాపోటీ కొన్ని జిల్లాల్లో మనం చూసాం. జనగామ జిల్లా లాంటి కొన్ని జిల్లాల్లో మనం చూసినాం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఓవైపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి, అవి రావాల్సినటువంటి సమయం ఉంది. ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతున్న స్పష్టంగా కనిపిస్తోంది. కేసీఆర్కి యాక్టివ్ మోడ్లోకి రావాల్సిందేనా? భవిష్యత్ రాజకీయం మొత్తం కూడా అటు మోడీ బహిరంగ సభలు ఇటు కేసీఆర్ బహిరంగ సభలతోటే నడిచేటువంటి అవకాశం ఉంటుందా? పోటీ ఇన్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ? కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఎప్పుడైతే సెక్యులర్ పేరు మీద ముస్లిం పార్టీలకు చేరదీస్తే అప్పటిదాకా హిందూయిజం పెరుగుతుంటారండి. తప్పు చేసింది వీళ్ళ వన్ సైడ్. ముస్లిం అంటే కాంగ్రెస్ అండ్ ముస్లింతో పాటు ఒకసారి చూడండి, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ కదా, అంతా కూడా నెంబర్ రాజకీయమే కదా. అందుకని ఎంపీలు ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను చేసుకునే గెలిచింది కదా. ఆనాడు బీజేపీ, ఆనాడు బీఆర్ఎస్ గెలిచినా అంతే, ఇవాళ కాంగ్రెస్ గెలిచినా అంతే కదా అంటున్నాడు. కాకపోతే వ్యతిరేకత ఉంది, కానీ కాంగ్రెస్ వ్యతిరేకతను బీఆర్ఎస్ చేసుకుంటుందా బీజేపీ చేసుకుంటుందా అని బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటున్నా. ఎందుకంటే 10 ఏళ్ల పరిపాలన బిలా చూసారు, 5 ఏళ్ళది బిలా చూసారు. కనుక అక్కడ అవినీతి కనపడుతుంది, కుటుంబ పాలన కనపడుతుంది, ఇక్కడనేమో పూర్తిగా అసమర్థ పాలన కనపడుతుంది. వాళ్ళ నిర్ణయం రేపటికి ఉంటలేదు కదా. జనాల్లో అంత గుర్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుందా సార్? ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఓటు బ్యాంకే తెలంగాణలో ఉంటుంది. గ్రామాలలో బీజేపీ ఇప్పటిదాకా లేదు, ఇప్పుడు మెల్లమెల్ల వెళ్ళుకుంటుంది. చూసింది 8 పార్లమెంట్ సీట్లు అంటే 8 ఏళ్ళు 56 అయితే ఉన్నట్టే కదా. మనకు వాళ్ళకైతే సగం పార్లమెంట్ సీట్లు అయితే ఉన్నట్టే కదా, సగం అసెంబ్లీ సీట్లు అయితే అక్కడ గెలిచినట్టే కదా. అందుకని ప్రజలు ఏం చేస్తున్నారంటే 2 ఎన్నికలు ఒకేసారి రావద్దని కేసీఆర్ కరెక్ట్ ప్లాన్ చేసినప్పుడు, లేకపోతే ఖచ్చితంగా 2018లో భంగపడేవాడు. భంగపడంటే అధికారం పోకపోయేది, 85 సీట్లు అయితే రాకపోయేది అంటున్నాడు.
అంటే ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మన బీజేపీ పార్టీ ఒక ప్లాన్ చేస్తున్నది 2028 డిసెంబర్ 11కి ఏమో అయిపోతుంది ఈ అసెంబ్లీ మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు నాటికి అయిపోతుంది కాదు 8-9 అయిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 7 నాడు కదా ప్రమాణ స్వీకారం చేసింది. తర్వాత వెంటనే 2 రోజులకు 3 రోజులకు మనకు మొట్టమొదటి అసెంబ్లీ సమావేశం అయినప్పటి నుంచి లెక్క వస్తుంది కనుక అది అయిపోద్ది కదా. ఇక మహా అయితే ఏమున్నది జూన్ లో మేలో ఇవి ఎన్నికలండి, పార్లమెంట్ ఎన్నికలు. అంటే దానికి మధ్య దీని మధ్య 6 నెలల తేడా ఉంది కదా. ఒకవేళ కనుక 6 నెలల తేడా ఉంటే జనవరి ఫిబ్రవరికి దీన్ని రాష్ట్రపతి పాలన పెట్టి చేసింది అనుకోండి, రేవంత్ రెడ్డి గారు ఆశపడ్డట్టు ముఖ్యమంత్రి ఆయన ఉండడు, అయితే రాష్ట్రపతి పాలన వస్తుంది. 6 నెలల వరకు విధించవచ్చు. మీరు ఏప్రిల్ ఎన్నికైనా మే ఎన్నికైనా కూడా 2 కలిసే వస్తాయి. ఈసారి 2 ఎన్నికలు జమిని ఎన్నికలుగా వస్తాయి, పార్లమెంట్ అసెంబ్లీ. అప్పుడు మోడీకి లాభం ఉంటుంది అంటే మోడీకి చరిష్మా పనిచేస్తుంది, అసెంబ్లీలో పనిచేస్తుంది, పార్లమెంట్ కాదు. అందుకని చాలా వ్యూహాత్మకంగా బీజేపీ పావుతుంది. ఇక కేసీఆర్ వీళ్ళందరూ అంటారా అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకంగా కార్యక్రమాలను బ్రహ్మాండంగా చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే రైతుల పోరాటం కానీ ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ఆనాటికి ఎట్లా ఉంటాయి అనేది సమస్య ఒకటి. లేకుంటే ఆపద్ధర్మంగా అప్పుడు వచ్చే లాస్ట్ సంవత్సరం చేసింది ఇప్పుడు ప్రజలు చాలా తొందరగా మర్చిపోతారు అనుకుంటాం మనం. ప్రజలు తొందరగా మర్చిపోరు. కాలం రాగానే కాటేసి తిడతాం అన్నట్టు 10 ఏళ్ళు మాదే అధికారం ఏమైంది, తెలంగాణ ప్రజలు దిక్కు దేశం ఎవరు లేడు, నేనే దిక్కు అని కేసీఆర్ అనుకుంటే ఏమైనా తీసాను కదా, అహంకారం అన్ని తోడించింది. ఇవాళ అసమర్థ పాలన కూడా రేపు పొద్దున నాకు ఎవరు దిక్కు లేనన్న ఇదే మన రేవంత్ రెడ్డి నిన్న కాకపోతే ఏం మాట్లాడి 2.5 ఏళ్ళు ఉంది మనకు టైము, తొందరగా పనులు చేసుకుంటా అనడా లేదా? పెద్ద కుర్చీ మనకు వచ్చింది. ఫైనల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకత్వ పరిస్థితి కానీ తెలంగాణలో కానీ, ఎందుకంటే ఇక్కడ పెద్ద ఫేసులు ఉన్నాయి కానీ కొత్తగా వచ్చిన ఫేసులు పాత ఫేసులు అన్నటువంటి ఒక వ్యత్యాసం భారతీయ జనతా పార్టీలో కనిపించింది. ఈటల రాజేందర్ కేసీఆర్తో ఒక సహచరిగా పనిచేసి ఆయన ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారు. సో రేపు పొద్దున బీజేపీకి ఒక ఫేస్ ఆఫ్ ది స్టేట్ అంటే ఎవరున్నారు చూపించుకోవడానికి మళ్ళీ మోడీయే వచ్చి ఇక్కడ సెటిల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా? ఉంటుంది. వర్గ పోరు కష్టం కదా. అంటే ఇంటిలోని పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామం అన్నారు. కాబట్టి ఇంటిలోని పోరు ఎక్కువ ఉంది కనుక మోడీ ఒకటే కాదు, ఆ మధ్యన క్లాస్ తీసుకుంటాడు అందరిని పిలిపించి, అది కూడా పత్రికలకు వచ్చింది, ఎవరు లీక్ చేశారనే సమస్య కూడా వచ్చింది కదా. అందుకని ఇక్కడ సమస్య లేదు. ఇవాళ బీజేపీని ఇక్కడ ఓన్ చేసుకొని మోడీ సొంతంగా మిషన్ మోడీ నడుస్తుంది ఇక్కడ. అంటే మోడీ కిందనే మొత్తం ఏకం కావాలి. వీళ్ళు ఎవరున్నా సరే మోడీ కిందనే ఏకం కావాలని చూస్తున్నారు. నిన్న బండి సంజయ్ కూడా పిలవలేదని అది చేసింది కదా, ఏమైంది బండి సంజయ్ వచ్చినా రాలేదా? కనుక సమస్య లేదు. నిన్నటి నుంచి వ్యూహం మార్చింది బీజేపీ. 2 సెక్యులర్ పార్టీలు అనుకునే మొత్తం ముస్లిం పార్టీలకు మారిపోయినాయి అనే దాన్ని నిరాదరణ తీసుకుంటారు. హిందూ ఓట్ల పోలరైజేషన్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ కు మన బీజేపీకి తెలంగాణ బీజేపీ పోల్చుకుంటే నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఈ మధ్యన తెలంగాణలో కార్యకర్తల బలం కూడా పెరిగింది అంటున్నాను నేను. గతంలో ఉన్నట్టు ఏబీబీ వర్సెస్ ఆర్ఎస్ఎస్ ఎట్లా ఉందో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లేదు కదా. కనుక ఇటు పక్కన కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళకి పోటీ అంటున్నారు. అందుకని వాళ్ళు మావోయిస్ట్ పార్టీ అంటున్నారు, అవినీతి పార్టీ అంటున్నారు. అందుకనే బీజేపీకి ఇప్పుడున్న పరిస్థితులలో మోడీ మిషన్ మోడీ అనేది సక్సెస్ కావడానికి మెట్లు వేసుకుంటున్నారు. అవుతుందా కాదా ఆనాడు తెలంగాణ ప్రజల మీద ఆధారపడి. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి మిషన్ మోడీ తెలంగాణలో స్టార్ట్ అయినట్టే. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి మొదటి అడుగు తెలంగాణలో నిన్న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ సభ సాక్షిగా పడింది. అయితే మరోవైపు రేపు కేసీఆర్ తన ఫామ్ హౌస్లో కార్యకర్తలతో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. ఇక నుంచి తెలంగాణలో అసలైనటువంటి పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయాయా? మోడీ వర్సెస్ కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి లాంటి ఎపిసోడ్ని మనం చూడబోతున్నాం. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఎట్లాంటి భారీ మార్పులు రాబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.